ఒక రైతు ఒక ప్రత్యేకమైన చైనీస్ వెదురు విత్తనాన్ని నాటాడు. దానికి ప్రతిరోజూ నీరు పోసి ఎరువు వేసేవాడు. మొదటి సంవత్సరం గడిచింది. భూమిలోంచి చిన్న మొలక కూడా రాలేదు. రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం కూడా గడిచిపోయాయి. నేలమీద ఒక్క ఆకు కూడా కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లంతా ఆ రైతును చూసి నవ్వారు. "నువ్వు పిచ్చివాడివి, ఆ విత్తనం ఎప్పుడో చచ్చిపోయింది, నీ టైం వేస్ట్ చేసుకోకు" అని ఎగతాళి చేశారు. కాని ఆ రైతుకు మాత్రం ఆ విత్తనం మీద నమ్మకం పోలేదు. అతను నీరు పోస్తూనే ఉన్నాడు. 5వ సంవత్సరం వచ్చింది. ఒకరోజు ఉదయం నేల నుండి ఒక చిన్న చిగురు కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ చిన్న మొలక రాబోయే 6 వారాల్లోనే 90 అడుగుల ఎత్తుకు పెరిగిపోయింది. అందరూ షాకయ్యారు. ఇది ఎలా సాధ్యం? ఇన్నేళ్లు పెరగనిది ఇప్పుడు ఒక్కసారిగా ఎలా పెరిగింది? నిజమేమిటంటే ఆ చెట్టు ఇన్నేళ్లు పెరగకుండా లేదు. ఆ మొదటి 4 ఏళ్లు అది భూమి లోపల తన వేళ్లను బలంగా విస్తరించుకుంది. ఆ బలమైన పునాది ఉంది కాబట్టే ఇప్పుడు అంత ఎత్తును మోయగలిగింది. బైబిల్ వాక్యం: మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయకయుండిన ఎడల తగిన సమయందు పంటకోతుము. గలతీయులకు 6:9. నీ ప్రార్థనలకు దేవుడు వెంటనే జవాబివ్వలేదని నిరాశపడకు. నీ జీవితంలో ఏమీ జరగడం లేదని అనుకోకు. దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేయడం లేదు. ఆయన నీ ఆత్మీయ పునాదిని, అంటే వేళ్లను బలపరుస్తున్నాడు. గొప్ప ఆశీర్వాదాలు మొయ్యాలంటే బలమైన పునాది కావాలి. దేవుని సమయం కోసం ఓపికగా ఎదురుచూడు. నీ ఎదుగుదల అద్భుతంగా ఉంటుంది.